రాష్ట్రంలోని ప్రముఖమైనటువంటి పర్యాటక ప్రదేశాల్లో విజయవాడలో ఉన్నటువంటి బెరం పార్కు, భవానీ ఐలాండ్ ఒకటి. దాదాపు 2 నెలల కాలం పాటు భారీ వర్షాలు, కృష్ణమ్మ ఉధృతితో ఈ ప్రాంతంలో పూర్తిగా పర్యాటక సేవలు నిలిచిపోయాయి. బెరం పార్కులో ఉన్నటువంటి హోటల్లో కాస్త ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు చూడడానికి వీలున్నప్పటికీ భవానీ ఐలాండ్లో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు చూడడానికి మాత్రం వీలు లేదు. అయితే గత శుక్రవారం నుంచి ఈ సేవల్ని పునర్ప్రారంభించారు. ఇక్కడి నుంచి బోట్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు చూసి తిరిగి ఇక్కడికి రావడానికి బోట్ సదుపాయింది. ఇక్కడికి హైదరాబాద్తో పాటు విశాఖ, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తిరిగి వస్తున్నారు. హాయ్, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఫస్ట్ అమ్మవారి గుడి దర్శనం చేసుకున్నాము అండ్ అక్కడి నుంచి బోటింగ్ చేస్తూ భవానీ ఐలాండ్కి వచ్చాము. భవానీ ఐలాండ్లో సైక్లింగ్, బోటింగ్, ఇంకా చిన్నపిల్లల గేమ్స్ అండ్ స్టేకి చాలా ఉన్నాయి. నేను తెలంగాణ నుంచి వచ్చిన. ఇది గుడిలో ఇది గుడి మంచిగా ఉంది. ఇంకా ఇక్కడ పార్క్ మంచిగా ఆడుకోవచ్చు, ఇంకా సైకిల్ దొక్కచ్చు. బోటింగ్ మంచిగానే ఉంది. నా పేరు అను, నేను తెలంగాణ నుంచి వచ్చాను. సో ఇక్కడ ఏంటి అంటే భవానీ ఐలాండ్కి మేము విజిట్ చేయడానికి వచ్చాము. అంతకుముందు ఏంటి అంటే కృష్ణానది ప్రవాహం వలన బోటింగ్ అంతా స్టాప్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ బోటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. టూరిస్ట్కైనా విజిట్ చేయడానికైనా చాలా బాగుంది. ప్లేస్ అయినా ఇక్కడ ఎవ్రీథింగ్, రూమ్స్ అయినా ఏవైనా కూడా అవైలబిలిటీ, బోటింగ్ చాలా బాగుంది. ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. మేము తెలంగాణ నుంచి వచ్చినాం. హైదరాబాద్ మేము ఉంటుంది కూకట్పల్లి. ప్రజెంట్ విజయవాడ దర్శనం కనకదుర్గమ్మ తల్లి దర్శనంకి వచ్చినాం. దర్శనం చేసుకుని అట్లా ఇలా భవానీ ఐలాండ్ చూద్దామని అట్లా వచ్చాం బోటింగ్ అని. లోపలంతా బాగానే ఉంది, బట్ ఇంకొంచెం మెయింటెనెన్స్ ఉంటే చాలా బాగుంటుంది. మాకు కూడా పర్యాటకులు కూడా చాలా బాగుంటుంది.